హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎకోబర్ తెలుగు. సో తమ్నెల్లో చూసినట్టే మనమైతే రీసెంట్గా అయితే 2 ఎగ్జోటిక్ బెట్టా స్ట్రెయిన్ అయితే బ్రీడ్ చేసామన్నమాట. సో ఆ ఎగ్జోటిక్ బెట్టా స్ట్రెయిన్స్ ఏంటి, అవి మనం ఎంత పెట్టుకున్నాము అండ్ ఎప్పుడు తెచ్చాము, అసలు ఎలా బ్రీడ్ చేసాం, ఫ్రైస్ ఎన్ని ఉన్నాయి అండ్ ఫ్రైస్ ఎర్లీ స్టేజ్లో అసలు ఎందుకు చచ్చిపోతాయి, అసలు చచ్చిపోతున్నప్పుడు మనం ఏం చేసి వాటిని కాపాడాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలోనే అసలు మనం ఎట్లా ట్యాంక్స్ని క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తాం, క్లీనింగ్ ఎలా చేయాలి అండ్ ఫీడింగ్ నేనేమిస్తున్నాను అనేది చెప్తాను. సో వాయిస్ కొంచెము దమ్ము వచ్చినట్టు వస్తుంది, అంటే ఆయిస్ పడుతున్నట్టు వస్తుంది, ఎందుకంటే హెల్త్ ఇష్యూ అనమాట. సో దాని గురించి మీరైతే అదొకటైతే అవాయిడ్ చేయండి అనమాట. స్టిల్ మనం వీడియో అప్లోడ్ చేయాలని ఎంత కష్టపడి మరి వీడియో అయితే తీస్తున్నాను. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనం బ్లూ జర్మన్ ర్యామ్స్ గురించి అయితే అప్డేట్ అయితే ఇచ్చేద్దాం. బ్లూ జర్మన్ ర్యామ్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఆ వీడియోలో నేను 10 days తర్వాత అప్డేట్ ఇస్తానన్నాను. హెల్త్ ఇష్యూస్ మూలంగా అయితే అప్డేట్ అయితే ఇవ్వలేకపోయాను అనమాట. సో ఈ రోజైతే దాని అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో ఏ రోజైతే నేను బ్లూ జర్మన్ ర్యామ్ వీడియో అయితే పెట్టాను, ఆ వీడియో పెట్టిన నెక్స్ట్ డేనే మెయిల్ జర్మన్ ర్యామ్ వచ్చేసరికి ఫ్రైస్ని మొత్తం తినేసింది అనమాట. సో ఇలా ఫ్రైస్ని తినేయడం అనేది ఓన్లీ బ్లూ జర్మన్ ర్యామ్సే కాదు. సో ఫస్ట్ పేరెంటింగ్ అంటే ఏవైతే ఫస్ట్ టైం పేరెంటింగ్ చేస్తున్నాయో, సో పోలార్ ప్యారెట్స్ కానీ, ఏంజల్స్ కానీ, జియోఫైగస్ కానీ, డిస్కస్ కానీ, జర్మన్ ర్యామ్స్ కానీ ఫస్ట్ టైం అవి బేబీస్ పెట్టినప్పుడు కొన్నిసార్లు అవి వాటిని ప్రాపర్గా టేక్ కేర్ చేయడం రాక వాటి బేబీస్ని అవే తినేస్తాయి అనమాట. సో మన దగ్గర కూడా అదే అయితే జరిగిందనమాట. సో మళ్ళీ బ్రీడ్ అవుతాయి, ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు, ఇంకొన్ని రోజుల్లో మళ్ళీ ఖచ్చితంగా ఎక్సెల్ చేసి మళ్ళీ ఫ్రైస్ కూడా వస్తాయి. అప్పుడు ప్రాపర్గా ఫ్రైస్ని మనం సేవ్ చేయగలిగితే నేనైతే క్లియర్గా అయితే ఒక వీడియో అయితే పెడతాను అనమాట. ఆ వీడియోలో మీకు క్లియర్గా అయితే బ్లూ జర్మన్ ర్యామ్ బ్రీడింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి ఎగ్జోటిక్ బెట్టా బ్రీడింగ్ వీడియో. సో తమ్నెల్లో చూసారు కదా, నేనైతే ఒకటి బరుంగ్సే అండ్ ఇంకోటి వచ్చేసరికి రెడ్ కోయ్ కాపర్ గెలాక్సీ, దాన్నే మనం ఐరన్ మ్యాన్ అని అంటాం. సో ఈ రెండు బెటర్ స్ట్రెయిన్స్ని అయితే బ్రీడ్ చేసాం అనమాట. సో ఐరన్ మ్యాన్ బెటర్ స్ట్రెయిన్ అనేది మీకు తెలిసిందే, మనమైతే నియర్లీ 7 or 8 months ముందైతే తీసుకొచ్చాం. సో దాన్ని మనం బ్రీడ్ అయితే చేసాం. సో ఐరన్ మ్యాన్ వచ్చేసరికి నేనైతే మధ్యలో ఒక 4 times అయితే బ్రీడింగ్ అయితే చేశాను. 4 times అయితే ఫెయిల్ అయింది, అంటే ప్రాపర్గా అయితే బ్రీడ్ అవ్వలేదు. అసలు ఫీమేల్ ఎగ్స్ని రిలీజ్ చేయట్లేదు అనమాట. సో ఫీమేల్ ఎగ్స్ రిలీజ్ చేయకపోవడానికి రీజన్స్ వచ్చేసరికి చాలా ఉంటాయి. సో ఆ చాలా రీజన్స్లోనే మనకి 4 times అయితే బ్రీడింగ్ అనేది అన్సక్సెస్ఫుల్ అయితే అయింది. 5th time అయితే బ్రీడింగ్ అయితే సక్సెస్ అయిందనమాట. సో 5th time రిజల్ట్స్ అయితే ఇవే అనమాట. సో 5th time మనం బ్రీడింగ్ చేసినప్పుడు వచ్చినాయి 300+ ఫ్రైసే వచ్చినాయి. కాకపోతే ఇది వింటర్ టైం కాబట్టి, కోల్డ్ వెదర్ కాబట్టి ఫ్రైస్ అయితే ఎర్లీ స్టేజ్లోనే చాలా మట్టుకి చనిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఏవైతే ఫ్రైస్ చూస్తున్నారో వాటి ఏజ్ వచ్చేసరికి 15 days ఓల్డ్. ఈ టబ్లో వచ్చేసరికి ఐరన్ మ్యాన్ ఒక 100 to 150 ఉంటాయి, అలాగే ఒక 50 బరుంగ్సై బెట్టా ఫ్రైస్ కూడా ఉంటాయి అనమాట. సో ఇప్పుడైతే మనము ఈ ఐరన్ మ్యాన్ బెట్టా పేరు మనం స్టార్టింగ్ అప్పుడు కొన్నప్పుడు 8 months ముందు కొన్నప్పుడు అసలు ఎంత పెట్టి కొన్నాను అనేది ఈ వీడియోలో నేను చెప్పేస్తాను. ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్పడం అనేది బెటర్ అనమాట. సో నేను ఐరన్ మ్యాన్ బెట్టా స్ట్రెయిన్ కొన్న ప్రైస్ వచ్చేసరికి 2000+ పెట్టుకున్నాను అనమాట. సో 8 months బ్యాక్. ఇప్పుడు ఐరన్ మ్యాన్ ప్రైజెస్ అనేది చాలా తగ్గిపోయినాయి. సో స్టార్టింగ్ ఫ్రమ్ 600-700 నుంచి మీకు ఐరన్ మ్యాన్ పేరు అయితే వచ్చేసినాయి. సో నేను కొన్నప్పుడు అది 2000+ ఉండేది, ఇప్పుడు కొంచెం రేట్లు తగ్గినాయి. అండ్ నేను కొన్నది వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ అనమాట. మీకు ఈ 600-700కి వచ్చేది నార్మల్ క్వాలిటీ. సో నేను కొన్నది ప్రీమియం క్వాలిటీ కాబట్టి దాని క్వాలిటీ బట్టి ప్రైస్ అనేది పెట్టాను అనమాట. సో ఇప్పుడు బరుంగ్సై గురించి మాట్లాడదాం. సో ఈ బరుంగ్సై నేను తెప్పించి నియర్లీ ఒక 2 to 3 months అయితే అయింది. సో 2 to 3 monthsలో బరుంగ్సై అంటే ఏంటంటే, బరుంగ్సై ఈ లైన్ ఏదైతే ఉందో 2024లో చాలా బాగా అయితే ట్రెండ్ అయిందనమాట. సో ఎవరైతే బెట్టా హాబీస్టులు ఉన్నారో, ఎవరైతే బెట్టాస్ని బ్రీడ్ చేసి వాళ్ళ హాబీని అండ్ వాళ్ళ హాబీలో మల్టిపుల్ కలెక్షన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ బరుంగ్సై గురించి తెలిసే ఉంటుంది. సో ఈ బరుంగ్సై ప్రైజెస్ కూడా వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళకైతే నేనైతే చెప్తాను అనమాట. సో బరుంగ్సై ఇప్పుడైతే ప్రైస్ వచ్చేసరికి మార్కెట్లో నార్మల్ క్వాలిటీ వచ్చేసరికి 1000 నుంచి స్టార్ట్ అయ్యి, సో బెస్ట్ క్వాలిటీ వచ్చేసరికి 2000+ ఉంటుంది అనమాట. నేను కొన్నది బెస్ట్ క్వాలిటీ, సో 2000+ పెట్టుకున్నాను. సో వీటిలో ప్రీమియం గ్రేడ్ కూడా ఉంటాయి. సో ప్రీమియం గ్రేడ్ వచ్చేసరికి మనకి 3000, 4000 అప్ టు 6,000-7,000 కూడా ఉంటాయి అనమాట. నేను కొన్నది విత్ ఇన్ బడ్జెట్లో అయిపోయేటట్టు బెస్ట్ క్వాలిటీని అయితే కొని బ్రీడ్ అయితే చేశాను. అండ్ యంగ్ పేర్ అనమాట. యంగ్ పేర్ అంటే వాటి ఏజ్ వచ్చేసరికి
5 to 6 months ఉంటుంది అంతే. సో 5 to 6 months ఉంటుంది. సో రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మన దగ్గర ప్రాపర్గా బ్రీడ్ అయినాయి. దాని తర్వాత నేను అదే పేరుని తక్కువ రేటుకి సేల్ చేస్తాను అనమాట. సో తక్కువ రేట్ అంటే మరీ అంత తక్కువ కాదు, కొంచెం తగ్గించి రేటు సేల్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ బ్రీడ్ చేస్తాను కాబట్టి. సో ఇప్పుడైతే మన దగ్గర బరుంగ్సాయ్ అనేది ఎక్కువ ప్రైస్కి అయితే ఉన్నాయి. సో ఐరన్ మ్యాన్ అయితే కొంచెం తక్కువ అయితే ఉన్నాయి. అండ్ బరుంగ్సాయ్ ప్రైస్ అయితే 500 ప్లస్ ప్రైస్ ఉన్నాయి. కాకపోతే ఎర్లీ ఏజ్లో అంటే వీటికి 5 days ఏజ్ ఉన్నప్పుడు నియర్లీ 127 బెట్టా ప్రైస్ చనిపోయినాయి అనమాట. ఈ 127 అనేది నీకంత క్లియర్గా ఎట్లా తెలుసు బ్రో అంటే, సో 1 by 1 తీసింది నేనే అనమాట. సో చనిపోయిన ప్రైస్ని, అందుకే నాకు అంత క్లియర్గా అయితే తెలుసు. అసలు బెట్టా ప్రైస్ ఎర్లీ స్టేజ్లో ఎందుకు చనిపోతాయి అనేది నేను చెప్తాను. సో ఎర్లీ స్టేజ్లో అవి చనిపోవడానికి రీజన్స్ వచ్చేసరికి కోల్డ్ వాటర్ అనమాట. సో ఇప్పుడు వింటర్ టైం కాబట్టి నేను ఇంట్లోనే ఒక షెల్ఫ్లో అయితే పెట్టాను అనమాట. అయినా కానీ వాటర్ అనేది నైట్ పూట చాలా అయితే కూల్ అయిపోతున్నాయి. నియర్లీ 16 to 18 degrees Celsiusలో పడిపోతుంది అనమాట. సో అంత కూల్ అయిపోతున్నాయి కాబట్టి అంత కూల్ వెదర్లో బెట్టా ఫ్రైస్ అయితే చిన్న ఫ్రైస్ సర్వే అవ్వలు. సో చిన్న ఫ్రైస్కి వైట్ స్పాట్స్ కానీ వేరే వేరే కూల్ వాటర్ మూలంగా రావాల్సిన రోగాలన్నీ వచ్చేసి బెట్టా ఫ్రైస్ అయితే చనిపోతున్నాయి అనమాట. సో నేను ఆ రోజు 127 బెట్టా ఫ్రైస్ని అయితే దీంట్లోంచి అయితే తీసాను. అండ్ తీసేసి వెంటనే ఏదైతే నేను అబ్జర్వ్ చేసింది వచ్చేసరికి ఒకటి కోల్డ్ వాటర్ అండ్ ఇంకోటి వచ్చేసరికి వేస్ట్ ఎక్కువ ఉందనమాట. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం మనకు వేస్ట్ కింద ఉంటుంది. సో ఏదైతే కింద ఫిష్ వేస్ట్ కానీ ఫిష్ పూప్ కానీ చూస్తున్నారో ఇది మొత్తం వేస్ట్. సో ఈ వేస్ట్ మూలంగా ఏమవుతుందంటే అమోనియా నైట్రేట్స్ కూడా స్పైక్ అవుతాయి. ఈ అమోనియా నైట్రేట్స్ స్పైక్ అవ్వడం మూలంగా ఆక్సిజన్ కౌంట్ కూడా తగ్గిపోతుంది వాటర్లో. సో ఆక్సిజన్ కౌంట్ కూడా తగ్గిపోతుంది కాబట్టి బెట్టా ఫ్రైస్ చనిపోతాయి అనమాట. అందుకని మనం ఎప్పుడు బేస్ అనేది క్లీన్గా పెట్టుకోవాలి. ఈ వీడియోలో నేను ఇది క్లీన్ చేయబోతున్నాను, అందుకని ముందైతే వీడియో తీస్తున్నాను అనమాట. సో నేను ఆ బెట్టా ఫ్రైస్ చనిపోయిన తర్వాత నేనేం చేశానంటే ఎప్పుడైతే అవి చనిపోయినాయో అప్పుడు వెంటనే ఈ వాటర్ లెవెల్ అనేది 0.5% తగ్గించేసి కొన్ని బెట్టా ఫ్రైస్ని దీంట్లోకి అయితే బరుంగ్స్ అయితే షిఫ్ట్ చేసేసి దీంట్లో మళ్ళీ ఫ్రెష్ వాటర్ టాప్అప్ చేశాను అనమాట. ఫ్రెష్ వాటర్ టాప్అప్ చేసి ప్రెజెంట్ ఈరోజు అయితే నేను టెంపరేచర్ మెయింటైన్ చేయాలి కాబట్టి హీటర్ పెట్టట్లేదు. హీటర్ మామూలుగా అయితే పెట్టొచ్చు, హీటర్ టెంపరేచర్ మ్యాచ్ చేయడానికి. కాకపోతే మన దగ్గర అన్ని చైనా హీటర్లే కదా, అంటే డమ్మీ హీటర్స్ కదా. డమ్మీ హీటర్స్ మనం ఒక టెంపరేచర్ పెడితే ఆ టెంపరేచర్ దానికి డబల్ త్రిబుల్ అయిపోతుంది. సో అందుకని హీటర్స్ అయితే అవాయిడ్ చేసేసేయండి. సో నేనైతే ఇక్కడ ఒక ల్యాంప్ అయితే పెడతాను, అంటే ఒక చిన్న బల్బు అయితే పెడతాను అనమాట. సో ఆ బల్బు ఇది క్లీనింగ్ చేసిన తర్వాత నేను టెంపరేచర్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాను కొంచెం ఓకేగా అనేది చూపిస్తాను. అలాగే ఫస్ట్ అయితే క్లీనింగ్ అయితే చేసేసుకుందాం. క్లీనింగ్ చేసుకున్న తర్వాత నేను వీటికి ఫీడింగ్ ఏమిస్తున్నాను అండ్ నేను ఎలా క్లీన్ చేస్తున్నాను, దాని తర్వాత ఫీడింగ్ ఏమిస్తున్నాను అండ్ టెంపరేచర్ ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో నేను చెప్తున్నాను అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఈ ఆల్మండ్ లీవ్స్ ఉన్నాయి కదా, ఈ ఆల్మండ్ లీవ్స్ అన్నింటిని అయితే తీసేయాలి. సో ఈ ఆల్మండ్ లీవ్స్ కింద ఒక్కొక్కసారి ఈ ఆల్మండ్ లీవ్స్కి అతుక్కుని బెట్టా ఫ్రైస్ కూడా వస్తూ ఉంటాయి. సో అందుకని చాలా జాగ్రత్తగా అయితే ఈ ఆల్మండ్ లీవ్స్ తీయాలి. అండ్ ఆల్మండ్ లీవ్స్ కింద చూసారా ఎంత వేస్టేజ్ ఉందో. సో ఆ వేస్టేజ్ మొత్తం క్రియేట్ చేసింది రెడ్ రామ్సాన్ స్నేల్స్ అనమాట. బెట్టా ఫ్రైస్ షిట్ కాదు అది. సో రెడ్ రామ్సాన్ స్నేల్ ఒక పూప్ అనమాట అది. సో మనం రెడ్ రామ్సాన్ స్నేల్స్ని యూజ్ చేస్తాం కదా బెట్టా బ్రీడింగ్ టబ్స్లో, అంటే ఫ్రైస్ ఉన్న టబ్స్లో మనము క్లీనింగ్ పర్పస్ కోసమని రెడ్ రామ్సాన్ స్నేల్స్ అయితే వేసుకుంటాం. అసలు ఈ రెడ్ రామ్సాన్ స్నేల్స్ని ఎందుకు వాడాలి అంటే, సో ఈ రెడ్ రామ్సాన్ స్నేల్స్ పని ఏంటంటే మొత్తం ట్యాంక్ని క్లీన్గా పెట్టడం, అంటే డెడ్ ఆర్గనిజమ్స్ని తినేయడం. డెడ్ ఆర్గనిజమ్స్ అంటే చనిపోయిన వెనిగరీలు కానీ, చనిపోయిన ఆర్టిమియా కానీ, చనిపోయిన మోయినా కానీ, చనిపోయిన బెట్టా ఫ్రైస్ని కానీ ఇవి రెడ్ రామ్సాన్ స్నేల్స్ తినేస్తాయి. అండ్ కింద వాటర్లో కింద కంటైనర్కి చుట్టూరు స్లైమ్ కోట్ వస్తుంది అనమాట, అంటే జిగురుగా పాచి వస్తుంది. ఆ పాచిని మొత్తం నీట్గా క్లీన్ చేసి పెడతాయి ఈ రెడ్ రామ్సాన్ స్నేల్స్. ఈ రెడ్ రామ్సాన్ స్నేల్స్ షిట్ మనం ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ చాలామంది యాపిల్ స్నేల్స్ వాడొచ్చా అని కూడా అడుగుతున్నారు. సో యాపిల్ స్నేల్స్ వాడొచ్చు, కాకపోతే యాపిల్ స్నేల్స్లో చాలా చిన్న సైజు వాడాలి. మీడియం సైజు అడల్ట్ సైజు ఫ్రైస్ టబ్లో వాడకూడదు, చాలా చిన్న సైజు యాపిల్ స్నేల్స్ వాడుకోవచ్చు. రివర్ స్నేల్స్ యాడ్ చేయొచ్చా లేదా బయట దొరుకుతాయి ఆ స్నేల్స్ యాడ్ చేయొచ్చు అంటున్నారు. అట్లాంటి ఏం వాడకూడదు. మనం వాడాల్సింది రెడ్ రామ్సాన్ స్నేల్స్. రెడ్ రామ్సాన్ స్నేల్స్ దొరకకపోతే యాపిల్ స్నేల్స్ అనమాట. సో ఇప్పుడైతే నేను ఒక డ్రాపర్ అయితే తీసుకున్నాను. దీంతో ఆ రెడ్ రామ్సాన్ స్నేల్స్ వేస్ట్ మొత్తం అయితే కలెక్ట్ అయితే చేయబోతున్నాను. అంటే కలెక్ట్ అంటే రిమూవ్ చేయబోతున్నాను అనమాట. మీ దగ్గర ఎట్లాంటిది లేకపోతే మీరు 10 ml or 20 ml సిరంజ్ తీసుకుని దానికి ఆక్సిజన్ పైప్ వస్తుంది కదా, ఆ పైప్ కనెక్ట్ చేసి సేమ్ ఇట్లాగే దాన్ని చేయొచ్చు అనమాట. సో నా దగ్గర 2 ఉన్నాయి, కాకపోతే దీంతో కొంచెం పని ఈజీ అవుతుందని నేనైతే ఇదైతే చూపిస్తున్నాను అనమాట. సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మనకి ఒక్క ఫ్రై కానీ ఈ టబ్లోంచి బయటకు పోయినా మనకి ఒక లాస్ లెక్కే కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా స్లోగా అయితే చేయాలన్నమాట. సో ఇలా సిరంజ్ కానీ ఇట్లాంటిది డ్రాపర్ యూజ్ చేయడం మూలంగా యూసెస్ ఏంటంటే
ఒకటేసారి బెట్టా ఫ్రై ఇన్ కేస్ దాని లోపలికి అది లాగేసుకున్నా కానీ మనం వెంటనే బయటకు వదిలేయచ్చు అనమాట. ఇన్ కేస్ మనం ఏదైనా చిన్న పైప్ పెట్టి అట్లా చేస్తుంటే పైప్తో సహా వెళ్ళిపోద్ది కాబట్టి దాన్ని మనం అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేం. సో దాని గురించి ఇట్లా డ్రాపర్ వాడితే ఫ్రై ఇన్ కేస్ దీని లోపలికి వచ్చినా కానీ మనం చూసినట్లయితే వెంటనే బయటకు కూడా వదిలేయచ్చు. సో నేను ఇలా అయితే టబ్ మొత్తం అయితే క్లీన్ చేస్తాను. టైం పడుతుంది, సో ఏది అంత ఈజీగా అయిపోదు కదా. ఇది ఒక క్లీనింగ్ ప్రాసెస్ని కూడా ఎంజాయ్ చేయాలి. సో నేను అలా ఎంజాయ్ చేస్తేనే కొంచెం ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది. నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు టబ్ని అయితే నీట్గా అయితే క్లీన్ చేస్తాను. మొత్తం ఎక్కడెక్కడ దాని డస్ట్ ఉందో మొత్తం అయితే తీస్తాను అనమాట. ఇప్పుడు టబ్ చూసినట్టయితే ఎక్కడ ఎటువంటి డస్ట్ పార్టికల్ అనేది కింద అయితే లేదు. అలాగే ఇప్పుడు మన ఐరన్ మ్యాన్ బెట్టా ఫ్రైస్ ఉన్నాయి కదా, ఆ టబ్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలి. సేమ్ ఇలాగే ఆ డ్రాపర్తో స్లోగా మొత్తం డస్ట్ ఎక్కడ ఉందో ఆ డస్ట్ పార్టికల్స్ మొత్తం అయితే తీయాలన్నమాట. సో ఈ వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తున్నాను. ఫాస్ట్గా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేద్దాం. ఈ టబ్ కూడా క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. సో చూసారా టబ్ అనేది ఎంత క్లియర్గా ఉందో. ఓన్లీ బెట్టా ఫ్రైస్ మాత్రమే కనిపిస్తున్నాయి, ఎటువంటి డస్ట్ పార్టికల్ లేదు. సో ఇంత క్లీన్గా మెయింటైన్ చేస్తేనే బెట్టా ఫ్రైస్ అనేది ఎటువంటి ఇన్ఫెక్షన్కి గురవుదు అనమాట. చాలా హెల్దీగా గ్రో అవుతాయి బెట్టాస్ అనేది. సో ఇప్పుడైతే నీట్గా అయితే మనం క్లీన్ చేస్తాం కదా. ఇప్పుడైతే మనం వాటర్ అనేది కొంచెం ఒక 20% తీసేసాను. ఇప్పుడైతే వాటర్ టాప్అప్ చేస్తున్నాను. సో ఎట్లా అయితే టాప్అప్ చేశాను అనమాట. ఒక 2 లీటర్ వాటర్ బాటిల్ పైన పెట్టి దాని కింద హోల్ పెట్టాను. ఒక ఆక్సిజన్ పైప్ ఉంటుంది కదా, దానికి ఒక కంట్రోలర్ పెట్టాను అనమాట. స్లోగా వాటర్ అనేది అలవాటు చేస్తాను. సడన్గా ఒకటేసారి మనం ఎంత 20% వాటర్ తీస్తే 20% వాటర్ సడన్గా మనం ఒక మగ్గు తీసుకుని వేసేసినట్టయితే బెట్టా ఫ్రైస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలా స్లోగా చేయడం మూలంగా బెట్టాకి అసలు ఎటువంటి చేంజ్ ఉండదు. చాలా స్లోగా వాటర్ అనేది ఆ వాటర్తో మిక్స్ అయిపోతాయి. నేను యూస్ చేస్తున్న వచ్చేసరికి ఆరో వాటర్లో లిటిల్ బిట్ రాక్ సాల్ట్ యాడ్ చేశాను అనమాట. కల్లుప్పు యూస్ చేసి ఇంకా స్లోగా అయితే ఇట్లా వాటర్ అయితే ఫిల్ అయితే చేసేస్తున్నాను. సో వాటర్ ఫిల్ అయిన తర్వాత అయితే నేను ఆల్మండ్ లీవ్స్ అయితే వేసాను. ఆల్మండ్ లీవ్స్ వేసినాక ఖచ్చితంగా మళ్ళీ వాటర్ అనేది కొంచెం ట్యాన్ కలర్లోకి అయితే సో మన టబ్స్ కూడా ట్యాన్ కలర్లోకి అయితే అయినాయి అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే ఈ కంటైనర్లో ఫ్రైస్ చూస్తున్నారో కొన్ని ఫ్రైస్ అనేది చాలా పెద్దగా ఉన్నాయి, అంటే అన్ని ఫ్రైస్తో పోల్చుకొని చాలా పెద్దగా ఉన్నాయి. కొన్ని మీడియం సైజ్, కొన్ని స్మాల్ సైజ్ ఉన్నాయి. ఒక 10 or 15 days తర్వాత దీంట్లో నుంచి ఏవైతే అన్నిటికన్నా పెద్దగా ఉన్నాయో అన్నిటిని తీసేసి నేను ఒక ఎక్వేరియంలో అయితే వేస్తాను అనమాట. ఒక 15 days తర్వాత, ఆ 15 days తర్వాత కుదిరితే ఖచ్చితంగా ఒక వీడియో అయితే తీస్తాను. ఎందుకంటే దీంట్లో ఫ్రై కౌంట్ అనేది ఎక్కువ ఉంది. సో ఈ పెద్దవి మొత్తం ఫుడ్ ఎక్కువ తినేస్తాయి అనమాట. ఏవైతే చాలా చిన్నగా ఉన్నాయో ఆ చిన్నగా ఉన్న వాటికి ఫుడ్ అనేది సరిపోదు. సో దాని గురించి మనం ఈ పెద్ద వాటిని తీసేసినట్లయితే మీడియం సైజ్ అండ్ చిన్న సైజ్ వాటికి మళ్ళీ ఫీడింగ్ అనేది ఈక్వల్గా అయితే సరిపోద్ది అనమాట. ఈ కంటైనర్ అనేది చిన్నది, ఫ్రైస్ అనేది చాలా ఎక్కువ కౌంట్ ఉన్నాయి. సో దాని గురించి ఒక 10 or 15 days తర్వాత పెద్ద అన్నిటిని అయితే నేను వేరే ఎక్వేరియంలోకి అయితే షిఫ్ట్ అయితే చేసేపోతున్నాను. అండ్ టెంపరేచర్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాను అని చెప్తా అన్నా కదా. సో నేను టెంపరేచర్ ఎట్లా మెయింటైన్ చేస్తానంటే ఒక హెలోజన్ ల్యాంప్ అయితే పెట్టుకున్నాను, 60 watts బల్బ్ అనమాట. సో ఈ 60 watts బల్బ్ అనేది 2 ట్రేలకి మధ్యలో అయితే నేను ఇట్లా హ్యాంగ్ చేసి అయితే పెట్టాను. అండ్ నేను పెట్టింది ఒక షెల్ఫ్లో కాబట్టి 3 sides క్లోజ్డ్ ఏరియా అనమాట. అంటే ఎయిర్ పాస్ అవ్వాలంటే ఒక సైడ్ నుంచే ఎయిర్ పాస్ అవ్వాలి. సో ఇక్కడ నేను 2 tubs దగ్గర ఈ లైట్ పెట్టడం మూలంగా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో హీట్ ప్రొడ్యూస్ అయితే చుట్టూ ఉన్న ఎయిర్ కూడా హీట్ అవుతుంది కాబట్టి టబ్స్లో ఉన్న వాటర్ అనేది అంత ఈజీగా కూల్ అవ్వవు అనమాట. అండ్ ఇప్పుడైతే మన ఫీడింగ్ గురించి వచ్చేసామన్నమాట. సో ఫీడింగ్ వచ్చేసరికి నేను ఇప్పుడు మోయినా అయితే ఫీడ్ చేస్తున్నాను. సో ఈ టబ్లో ఉన్నది మొత్తం మోయినానే. సో మోయినా మన దగ్గర ఒక్కొక్కసారి బాగా బల్క్ క్వాంటిటీలో వస్తుంది, ఒక్కొక్కసారి మొత్తం అసలు క్రాష్ అయిపోద్ది అనమాట. సో నా దగ్గర మోయినా లేనప్పుడు నేను ఆర్టిమియా అనేది ఫీడ్ చేస్తాను. సో 2 నా దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో మోయినా లేకపోతే ఆర్టిమియా అనేది ఫీడ్ చేస్తాను. ఈరోజు అయితే మోయినా రెడీగా ఉంది కాబట్టి మోయినాని హార్వెస్ట్ చేసి ఇంకా మోయినాని ఫీడ్ చేయడమే. నేను మళ్ళీ అందరికీ చెప్తున్నాను, మీ దగ్గర లైవ్ కల్చర్స్ కానీ లేకపోతే, మీ దగ్గర వెనిగర్, ఆర్టిమియా, మోయినా కానీ లేకపోతే బెట్టా బ్రీడింగ్ చేయకండి. మీ దగ్గర మీరు అవి రెడీ చేసుకుని బెట్టా బ్రీడింగ్ చేయండి. మీరు బ్రీడింగ్ ఎప్పుడు చేద్దాం అనుకున్నారో ఒక 10 days ముందే మీ దగ్గర వెనిగరీల్, మోయినా, ఆర్టిమియా అనేది రెడీగా ఉండాలి. చాలామంది వచ్చేసరికి బెట్టాని బ్రీడ్ చేసేసి ఫ్రైస్ వచ్చిన తర్వాత బ్రో నాకు వెనిగరీలు కావాలి, బ్రో నాకు ఆర్టిమియా కావాలి, బ్రో నాకు మోయినా కావాలని ఫోన్లు చేస్తున్నారు. సో అట్లా అయితే మనం అసలు పట్టించుకోము ఆ పర్సన్స్ని. సో మీరు ఇక్కడ నేను చెప్తున్నాను కదా, మస్ట్ అండ్ షుడ్గా లైవ్ కల్చర్స్ని రెడీ పెట్టుకుని దాని తర్వాత మీరు బ్రీడింగ్ చేయండి అనమాట. అట్లా అయితేనే మీరు ప్రాపర్గా బ్రీడింగ్లో సక్సెస్ అవ్వగలుగుతారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర లైవ్ కల్చర్స్ ఏమీ అవైలబుల్ లేవు. సో దయచేసి లైవ్ కల్చర్స్ అని అడగండి. రెడీ అవైలబుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఒక వీడియో పెట్టి నా దగ్గర లైవ్ కల్చర్స్ ఉన్నాయని అయితే చెప్తాను. ప్రెజెంట్ అయితే నా ఓన్ పర్పస్, అంటే నా హాబీ పర్పస్గా మాత్రమే నేను లైవ్ కల్చర్స్ అయితే కల్చర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మొత్తం మోయినా. సో ఈ మోయినా వచ్చేసరికి మనకి 2 times అయితే వస్తుంది. సో నేను ఇప్పుడు అండ్ రేపు మార్నింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను. సో దీన్ని అయితే మనం అయితే ఇప్పుడు బెట్టా ఫ్రైస్కి అయితే ఫీడ్ చేద్దాం. సో నేనైతే బెట్టా ఫ్రైస్కి ఫుల్గా అయితే దాన్ని బెల్లీ మొత్తం ఫుల్గా ఫిల్ అయ్యే వరకు నేను ఫీడింగ్ అయితే ఇస్తాను అనమాట. సో ఈ మోయినా అనేది చాలా హెల్దీ ఫుడ్ అండ్ ఫాస్ట్గా బెట్టా ఫ్రైస్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి చెర్రీ షిమ్స్ మీద అయితే ఉంటుంది. ఆ వీడియో మిస్ అవ్వకండి.